ఈరోజు విస్పిరతులు మనకు భారమైన బ్రతుకులు అనేది ఈ టాపిక్ మీద ఆటో రైటింగ్ ద్వారా మనకు మెసేజ్‌నిచ్చారు. భూలోకంలో సదాత్మలు ఎక్కువగా కష్టపడుతూ, చెడు ఆత్మలు సుఖంగా ఉండటం చూస్తాం. తరచుగా జనం దేవుడు చేసే న్యాయం ఇదేనా అని బాధపడుతూ ఉండడం మనం చూస్తుంటాం. సదాత్మలకు అన్ని రకాల శిక్షణ, అభ్యాసం అవసరం. ఎందుకు సదాత్మలు ఎక్కువ కష్టపడుతూ ఉంటాయి, చెడు ఆత్మలు సుఖంగా ఉన్నట్టు భూమి మీద మనకెందుకు కనబడతాయి అనంటే, అన్యాయం చేసేవాడు సంతోషంగా ఉన్నాడు. ఆహ్, స ఏ ఎవ్వరికి చీమకు కూడా హాని చేయకుండా బ్రతికే వాళ్ళందరికీ కష్టాలు ఉన్నట్టుగా ఎందుకు కనిపిస్తాయి అనంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, సదాత్మలకు అన్ని రకాల శిక్షణ, అభ్యాసం అనేది అవసరం. దీనికోసం వారు బాధపడాలి. అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలరు. భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంతగా విజయం లభిస్తే వారు అంత లోతైన నరకానికి పోతారు. అంటే సుఖాల నుంచి మనం ఏమైనా నేర్చుకోవడానికి ఉంటుందా అంటే ఏమీ ఉండదు. సుఖాల నుంచి నేర్చుకునే విషయాలంటూ ఏమీ ఉండవు. ఎప్పుడైతే మనకు నిజంగా ఒక కష్టం కలిగినప్పుడు మనము ఆ కష్టం నుంచి ఎట్లా బయటపడాలి? ఏం చెయ్యాలి? నేనేం మార్చుకోవాలి? అనేది మనం ఆ కష్టం ద్వారానే నేర్చుకుంటాం కాబట్టి, ఆత్మ అనేది కష్టమొచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు ఎదుగుతుంది అంటున్నారు. నిజంగా ఈ సుఖాలు పడేవాళ్ళు ఇంకా వాళ్ళు ఒక రకమైన అహంకారంతో ఏం నేర్చుకోని స్థితిలో ఉంటారు కాబట్టి, ఆత్మలోకంలో వాళ్ళు ఇంకా లోతైన నరకానికి పోతారు అని చెప్తున్నారు. ఏం నేర్చుకునే స్థితిలో ఉండరు అని. దీనికి మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఆత్మలోకానికి రావాల్సిందే. అందువల్ల భూలోకంలో చెడ్డవారికి లభించే విజయం ఎంత గొప్పదైతే, వారు ఆత్మలోకానికి వచ్చిన తర్వాత ఉండే అనుభవం అంత దయనీయంగా ఉంటుంది. అంటే వాడిక్కడ ఎంత సుఖాలు పడుతూ 10 మందిని రాచి రంపాన పెడుతూ నానా అవస్థలు పెడుతూ ఉంటాడు భూమి మీద. కానీ చనిపోయిన తర్వాత పైలోకాల్లో మాత్రము ఆయన పరిస్థితి ఆ ఆత్మ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంటుంది అని చెప్తున్నారు. పాపాత్మ గలవారు ఇతరులకు హాని చేస్తూ విజయం సాధిస్తూ ఉంటే వారిని చూసి జాలిపడండి. ఎందుకంటే వారు ఖచ్చితంగా అత్యంత కింది ఆవరణకు వెళ్లి కష్టాలు పడతారు. ఎవరైతే భూమి మీద చూసేవాళ్ళో అన్యాయం చేస్తూ సుఖపడుతున్న వాళ్ళని చూసి జాలిపడండి. ఎందుకంటే రేపు చనిపోయిన తర్వాత వాళ్ళు పడే కష్టాలు ఎంతో ఘోరంగా ఉంటాయి అని చెప్తున్నారు. అందువల్ల వారిని చూసి ఈర్ష్యపడకండి. చెడ్డ వ్యక్తి బాగా సంతోషంగా, సుఖంగా ఉన్నాడు అనకండి. దీనికి మారుగా ఆ వ్యక్తికి ఏదో మంచిదో ఆ వ్యక్తికి ఏది మంచిదో అది చెయ్యమని దేవుని కోరండి. మీ లోకంలో మనిషి చనిపోయి తీరవలసిందే. అత్యంత నిమ్న ఆవరణలకు చేరి ఎన్నో యుగాలు దుర్భరంగా బాధపడవలసిందే. అంటే ఎంత వాడు ఇక్కడ ఇంతమందిని బాధపెడుతూ ఎన్ని సుఖాలు, ఎన్ని సంతోషాలు అనుభవిస్తున్నట్టుగా కనిపించినప్పటికీ ఎవ్వరైనా చనిపోవలసిందే. వాడు ఏదో ఓ రోజుకు ఆ వ్యక్తులు చనిపోతారు. చనిపోయిన తర్వాత దుర్భరమైన పరిస్థితిని వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళని చూసి నా జీవితం ఇట్లా ఉంది అని చెప్పేసి మంచి వాళ్ళు బాధపడకండి. ఎందుకు అనంటే వాళ్ళకి ఏది మంచిదో రేపెట్లా వాళ్ళు చనిపోయిన తర్వాత కష్టాలు పడతారు కాబట్టి, మనము ఉన్నతంగా ఉండే ఆత్మలో అయితే వాళ్ళని చూసి ఆ పరమాత్మను వీళ్ళకి ఏది మంచిదో అది చెయ్యవలసిందిగా పరమాత్మని కోరుకోండి అని చెప్తున్నారు. దైవన్యాయం అనేది ఏదీ ఉండదని మీరు అనవద్దు. దుష్టాత్మలు ఒక పరిమితిని దాటితే మరింత ఎక్కువ కష్టపడతాయి. అత్యంత నిమ్న ఆవరణ అంటే చిమ్మ చీకటి. తేమ, చల్లదనం, బండరాళ్ళు, మీ మీద అంతటా పాకే జీవులు, ఏ చిన్న వెలుగు రేఖలు అంటే చెప్తున్నారు ఇంత ఘోరమైన స్థితి ఉంటుంది అక్కడ అని. ఏ చిన్న వెలుగు రేఖలు కూడా ఉండవంట. కొంచెం మంచిని చూసే అవకాశం కూడా ఉండదక్కడ. ఈ పాప ప్రాణులకు అవయవాలు అవకరంగా ఉండి పాకుతూ ఉండాల్సిందే. అంటే కాళ్ళు, చేతులు ఏవి లేకుండా ఒక బండరాళ్ళ పైన తేమ ఆహ్, ఉండే ప్రదేశంలో పాకుతూ అవస్థలు ప పడాల్సిందే అంటున్నారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉంటాయి. బట్టలు పాతవై, చిరిగి పీలికలై ఉంటాయి. వారు సగం మనుషులు, సగం జంతువులు. ఈ శిక్షను అనుభవించడానికి మరో మార్గం ఉంది. మీరు నిజంగా పశ్చాత్తాపపడితే, దేవుడిని మీరు కోరేది తగినదైతే మీకు పునర్జన్మనిస్తారు. బరువులు మోసే జంతువులా కష్టపడతారు. అంటే ఇంత నిమ్నమైన మొదటి ఆవరణలో ఉండేవాళ్ళు ఇంత ఘోరమైన స్థితిలో ఉంటారు కదా! మరి వీళ్ళ జీవితాలు ఇట్లానే ఉంటాయా అంటే,
వాళ్ళు నేను ఈ తప్పు చేశాను అని పశ్చాత్తాపపడితే అక్కడ, అప్పుడు దేవుడు వీళ్ళకొక తిరిగి జన్మ తీసుకోవడానికి అవకాశం ఇస్తాడంట. అది ఎట్లాంటి జన్మ అంటే, బరువులు మోసే జంతువులా కష్టపడతారు పుట్టి. జన్మ తీసుకొని. అయితే నిమ్నాతి నిమ్న ఆవరణ కన్నా కొంచెం మెరుగు. బరువులు మోసే జంతువులా ఉన్నప్పుడు భూలోకంలో గత జన్మలలో చేసిన పాపాలు పూర్తిగా మీకు గుర్తుంటాయి. అంటే ఇప్పుడు బరువులు మోసే జంతువుల్లా ఉండే ఆ జంతువులన్నిటికీ వాళ్ళు చేసిన గత జన్మలలో చేసిన పాపాలన్నీ వాళ్ళకు గుర్తుంటాయంట. ఆ జంతు జన్మలో ఉన్నప్పటికీ కూడా. అంటే మనుషులు ఏ ప్రాణిని నిర్దయగా చూడకూడదు అని దీనర్థము అని చెప్తున్నారు. సదాత్మలు పాపం చెయ్యాలనుకోరు. పాపాత్ములుగా ఉండటం వారికిష్టముండదు. దీనిని వివరించటానికి మాకు మాటలు రావటం లేదు. ఇది చాలా భయంకరం. మీకు సాధ్యమైతే పాపాత్మ కలిగిన వారిని బాగుపరిచి, వారు మరింత కింది ఆవరణలకు పడిపోకుండా చూడండి. అంటే ఏవైనా చిన్న చితక తప్పులేమైనా అజ్ఞానంతో చేసినప్పటికీ, నేను ఆ తప్పు చేశానని చెప్పేసి మనం పశ్చాత్తాపపడినప్పుడు మనం తిరిగి అట్లాంటి తప్పులు మళ్ళీ చెయ్యము. కావాల్సింది ఏంటి అంటే మనం రియలైజ్ అవ్వడం. పశ్చాత్తాపపడడమే కావాల్సింది. దాని ద్వారా మనం అందులో అట్లాంటి తప్పును నేర్చుకుంటాము. ఇంకోసారి చెయ్యం కాబట్టి దాని నుంచి వచ్చే ఆ సరికాని కర్మ అనే దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అనేది గూడా ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పే దాంట్లో. ఇక్కడ ఇంకేమంటున్నారు? సాధ్యమైతే పాపాత్మ కలిగిన వారిని బాగుపరిచి, వారు మరింత కింది ఆవరణలకు పడిపోకుండా చూడండి. చెడు మార్గాలలో విజయం లభిస్తే కొన్నేళ్లలోనే వాళ్ళ స్థితి మరింతగా దిగజారుతుందని తెలుసుకోండి. మీరేమిటో వారికి చెప్పి, వారిని బాగు చేయవలసిన బాధ్యత మీకు ఉంది. వారితో వారిని ఎన్నడూ మంచిగా ఉండి వారిని ఎన్నడూ ప్రోత్సహించవద్దు. వారెంత తప్పు చేస్తున్నారో వారికి చెప్పండి. అంటే తప్పుడు పనులు చేసే వాళ్ళతో పాటు మన చుట్టుపక్కల ఎవరన్నా చిన్న చిత చి ఉన్ ఓహ్! ఎవరన్నా ఉంటే వాళ్ళతో పాటు చేరి వాళ్ళు చేసే తప్పులను వాళ్ళకర్థమయ్యేలాగా చెప్పాలి. లేదు చెప్పకుండా వాళ్ళతో పాటు మంచిగా ఉండి వాళ్ళను ప్రోత్సహిస్తూ వారెంత తప్పు చేస్తున్నా వాళ్ళకేం చెప్పకుండా ఉన్నాము అనంటే మనం గూడా అందులో షేర్ తీసుకోవాల్సిందే ఆ కర్మలో. ఇది వీళ్ళు ఒకరోజు చెప్పిన మెసేజ్ ఇది. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చెప్తున్నారు 24 తారీఖు 4 నెల అందరికీ సహాయపడటం దైవత్వమా? ఇది టాపిక్ పేరు. అందరికీ సహాయపడటం అనేది దైవత్వమా అని చెప్పేసి టాపిక్ పేరు. దీని గురించి మాట్లాడుతున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడి నియమాలు తెలుసుకొనడం ఎంతో గొప్ప సుకృతం. దేవుడి యొక్క నియమాలు తెలుసుకోవడం అనేది అంటే అసలు నియమాలు ఇవి అని తెలుసుకున్నప్పుడు మనం వాటికి తప్పు చేయకుండా వెళ్తాం కదా! అది తెలుసుకోవడం అనేది ఎంతో సుకృతం అని చెప్తున్నారు. అందరికీ సహాయపడటం దైవత్వం అని జనం అనడం మీరు వినే ఉంటారు. నిజమే. సాయం చేయడం దైవత్వమే. కానీ ప్రతి ఒక్కరికి కాదు. మీ తోటి వారికి సాయం చేయటం మంచిదే. కానీ కొందరు మంచిగా కనిపిస్తూనే చెడ్డగా ఉంటారు. నిజంగా సాయం చేయడం అనేది దైవత్వమే అయితే ఒక చెడ్డవాడికి సహాయం చేసినప్పుడు మనం దైవత్వాన్ని ఎలా పొందుతాము? అదే చెప్తున్నారిక్కడ. అందరికీ మీరు సహాయపడలేరు. ఎవరికి సహాయం చెయ్యాలో, ఎవరికి చెయ్యకూడదో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరొక దుష్టాత్మకు సహాయం చేస్తే ఇక్కడ దుష్టాత్మ, సదాత్మ అని వచ్చినప్పుడల్లా చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అన్నట్టుగా మీరు తీసుకోండి. వీళ్ళు శరీరాల గురించి మాట్లాడట్లే. ఆత్మస్థితిని బట్టి మాట్లాడుతున్నారు కాబట్టి దుష్టాత్మ అని మాట్లాడుతున్నారు. దుష్టాత్మలకు సాయం చేస్తే దుష్టత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లే. మరి మీరు చేసింది సరైందేనా? దేవుడు మిమ్మల్ని చెయ్యమన్నది ఇదేనా? అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చారు. ఆలోచించండి. మీరు సాయం చేయడము సరికాని చెడ్డవాళ్ళకు సహాయం చేయడము ఇదా మీకు దేవుడు ఇచ్చేది? చెయ్యమని చెప్పింది ఇదేనా? అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీరు చేసింది సరైందేనా? దేవుడు మిమ్మల్ని చెయ్యమన్నది ఇదేనా అని ఆలోచించండి. మీకు మీరు హాని చేసుకోవడమే కాక ఆ దుష్టాత్మలకు కూడా హాని చేస్తున్నారు. ఒక చెడ్డ వ్యక్తికి హత్య చేయటానికో, ఎవరికైనా హాని చేయటానికో నేను సహాయం చెయ్యను అని మీరంటారు. మీరు అటువంటి సహాయం చెయ్యరని మాకు తెలుసు. కానీ ఆ చెడ్డ వ్యక్తికి తిండి పెట్టి, డబ్బులిచ్చి, బట్టలివ్వడం కూడా తప్పా? అవునా? అవును.
తప్పే అంటున్నారు. తప్పా అని క్వెషన్ ఏసి, అవును తప్పే అని మళ్ళీ వాళ్ళే ఆన్సర్ చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తిని చంపిన వ్యక్తి, నేను చంపేవాడికి సహాయం చెయ్యను చంపడానికి. నేను అంత ఘోరమైన పనులు చెయ్యను అని మీరంటారు కావచ్చు. కానీ అట్లాంటి వ్యక్తికి మీరు వాడికి భోజనం పెట్టి, డబ్బులిచ్చి, బట్టలివ్వడం తప్పా కాదా? వాడి పోషణకు మనం సహాయపడిన వాళ్ళం అయితన్నాం. వాడి పోషణకు సహాయపడ్డం అంటే ఏంటి? వాడు నెక్స్ట్ ఇట్లాంటి పనులు చేయడానికి మనం సహాయం చేసినట్టే. అందుకే అది ఖచ్చితంగా తప్పే అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల అతడికి శక్తి వస్తుంది. మరింత చెడు చేస్తాడు కనుక అతడికి సాయం చేయడం తప్పే. అందువల్ల ఇటువంటి వారికి సాయం చేయడం అంటే దైవ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లే. ఎందుకంటే వాళ్ళు మీ సాయంతో మరికొంతమందికి హాని తలపెడతారు కనుక. చెడ్డ వ్యక్తితో కఠినంగా ఉండండి. ఇక్కడ ఏమంటున్నారు? చెడ్డ వ్యక్తితో కఠినంగా ఉండండి. మీరు కఠినంగా లేకపోతే ప్రోత్సాహం ఇచ్చినట్లే. ఇలా చెయ్యడం ద్వారా మీరు కూడా అదే వర్గంలో చేరిపోతారు. మీరెంత ఉన్నతమైన ఆత్మ అయినప్పటికీ, ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ, ఒక చెడ్డవాడితో అందుకే అంటారు కదా! సావాసమని. ఇట్లాంటి వాళ్ళతో ఉంటే మనం అట్లా తయారైతాము అని. నేను అట్లాంటి వాళ్ళని తెలిసినా నేను వాడితో ఉంటాను. కానీ నేను అట్లాంటి పనులు చెయ్యను అనన్నా కూడా అది కుదరదు. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది మన పైన ఉంటుంది. అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కఠినంగా లేకపోతే మీరు ప్రోత్సాహం ఇచ్చినట్లే. ఇలా చెయ్యడం ద్వారా మీరు కూడా అదే వర్గంలో చేరిపోతారు. అవే పాపాలు మీకు అంటుకుంటాయి. రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్న వ్యక్తిని చూసి అతనికి ధనమో, అన్నమో ఇవ్వడం మీ బాధ్యత అనిపించొచ్చు. నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా అని అతడిని మీరు అడగలేరు. మరి ఎట్లాగా? మేము రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాడు ఒక వ్యక్తి. దానం చెయ్యాలనిపిస్తుంది. మరి వాడు మంచివాడా? చెడ్డవాడా? అదే అడుగుతున్నారు. మనం దానం చేసేస్తాము. దానికి వీళ్ళేం జెప్తున్నారు? అన్నం ఇవ్వడం మీ బాధ్యత అనిపించవచ్చు. నువ్వు మంచివాడివా? చెడ్డవాడివా? అని అతడిని మీరు అడగలేరు. ఒకవేళ అతను చెడ్డవాడైతే మీకు నిజం చెప్పడు. అతను చెడ్డవాడో, మంచివాడో మీకు తెలియదు. కానీ ఆకలిగా ఉన్నాడు కనుక అతనికేమైనా ఇవ్వమని మీ హృదయం మీకు చెబుతుంది. మీ హృదయం చెబితే మీరు చేయాల్సిందే. మీకు అతడి శీలం గురించి తెలియదు కదా! కానీ అంటే మన మనసు నుంచి ఆ వ్యక్తిని చూసినప్పుడు చెయ్యాలి, అతనికి సహాయం చెయ్యాలి అని నీకు లోపల నుంచి అనిపిచ్చిందంటే మీరు చెయ్యండి. ఎందుకంటే అతనెవరో తెలీదు. ఆయన క్యారెక్టర్ ఏంటో తెలీదు. ఆకలితో అలమటిస్తూ కనబడుతున్నాడు దయార్థంగా. కాబట్టి మనం ఏం జేయాలి? లోపల నుంచి అనిపిచ్చిందంటే చెయ్యండి అని జెప్తున్నారు. మీ హృదయం చెబితే మీరు చెయ్యాల్సిందే. మీకు అతడి శీలం గురించి తెలియదు కదా! కానీ ఒకవేళ మీరు తెలిసి తెలిసి ఒక చెడ్డ వ్యక్తికి దానం చేస్తే మాత్రం మీరు కూడా చెడ్డ వ్యక్తే. లేకపోతే చెడ్డ వ్యక్తులకు ఎలాంటి సహాయము చెయ్యరు. తెలిసి తెలిసి వాడు తప్పులు చేస్తున్నాడు, అందరిని బాధలు పెట్టే మనిషి అని తెలిసి కూడా మనం వాడికి సహాయం చేస్తున్నాము అనంటే మన లోపల కూడా ఆ చెడ్డ గుణాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్లే, మన లోపల కూడా ఆ గుణం ఉన్నట్లే అంటున్నారు. అతను ఆకలితో చావడం నేను చూడాలా అని మీరనొచ్చు. అది మానవత్వం కాదు. అతనికి తిండి పెట్టండి కానీ, ఇంకే రకంగానూ సాయం చెయ్యవద్దు. తను చేసిన తప్పులకు నిజంగా పడినప్పుడే మరో రకంగా సాయం చేయండి. అంటే ఇక్కడ ఏమంటున్నారు? నిజంగా చెడ్డ వ్యక్తి అయితే, అయ్యో! మరి వాడు ఆకలితో చావడం చూడాలా మనము? అది మానవత్వం కాదు కదా! అంటే ఏమంటున్నారు? అతనికి ఇంకో రకంగా అతనికి తిండి పెట్టడం కానీ, ఇంకే రకంగాను సాయం చేయవద్దు. తను చేసిన తప్పులకు నిజంగా నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపపడినప్పుడు మరో రకంగా సాయం చేయండి అంటున్నారు. కావాల్సింది మళ్ళీ ఇక్కడ పశ్చాత్తాపపడి రియలైజ్ అవ్వడమే. ఒక్కసారి రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను అని తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడూ తిరిగి అట్లాంటి తప్పు చేయడు. కాబట్టి అట్లాంటి వ్యక్తికి సహాయపడొచ్చు అంటున్నారు. అంటే అతడు నిజంగానే పశ్చాత్తాపం చెంది బాగుపడాలనుకుంటున్నాడని అర్థం. అలాంటప్పుడు మీరు చేయగలిగిన సాయం చెయ్యాలి. అతను చెడు ప్రభావాలకు లోను కాకుండా బయటకు రప్పించడం మీ బాధ్యత. అతను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు సహాయపడటం మీ బాధ్యత. అంటే ఇట్లా రియలైజ్ అయిన వ్యక్తిని మనం సరైన దారిలోకెళ్ళడానికి మనం సహాయపడొచ్చు అని చెప్తున్నారు. అది చాలా మంచి పని. అతనికి మీరు పూర్తి సహకారం అందించాలి.
అతను నిజంగా పశ్చాత్తాపపడి బాగుపడాలనుకుంటే మీరు సాయం అందించండి. చెడు వ్యక్తి అయినప్పటికీ కూడా బాగుపడాలనుకుంటున్నాడు. చేసింది తప్పు అని చెప్పేసి పశ్చాత్తాపపడుతున్నాడన్నప్పుడు ఆయనను సరైన దారిలోకెళ్ళడానికి మీరు సాయం అందించండి అంటున్నారు. మంచి వ్యక్తికి మంచి చేయడానికి సాయపడండి. మీ పరిధిని దాటి మంచి వారికి సాయం చేయకండి. అంటే మన శక్తికి మించి చేయకండి. నిజంగా మంచి చేయడానికి సహాయపడండి. కానీ మీ పరిధేంటో చూసుకోండి. దాంట్లో అంతవరకే చెయ్యండి అంటున్నారు. సాయపడాలి కదా అని చెప్పేసి ఇంకా అప్పులు చేసి ఇంకేదో రూపంలో మన శక్తికి మించి చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. మీరు చేసే సాయం నిస్వార్థంగా ఉండాలి. మీ చర్య పూర్తిగా స్వార్థం లేనిదై ఉండాలి. సాయం చేయటానికి ఇదంతా మీకు తెలిసి ఉండాలి. అంటే ఒక సాయం చేయడానికే మనం ఇన్ని విషయాలు తెలుసుకొని, ఇన్నిటిని ఈ రూల్స్ అన్నిటిని మనం ఫాలో అవుతూ చెయ్యాలి అంటున్నారు. మీ చర్య పూర్తిగా స్వార్థం లేనిదై ఉండాలి. ఇంకా అందులో గూడా నేను వీడికి సాయం చేస్తే నాకు రేపు వీడు ఉపయోగపడతాడు. లేదు అంటే వీడికి సాయం చేస్తే వీడి వల్ల నాకు రేపు మంచి జరుగుతుంది. నాకు మంచి పేరొస్తుంది. 10 మంది నన్ను గొప్పగా అనుకుంటారు. ఇట్లాంటివేవి ఉండకూడదు చేసే సాయంలో. స్వార్థం లేనిదై ఉండాలి. సాయం చేయడానికి ఇదంతా మీకు తెలిసి ఉండాలి. మీరు పొరపాటుగా ప్రవర్తించరని మా నమ్మకం. ఇక్కడికి ఈ ఈ ఈ రోజుకు వాళ్ళిచ్చిన ఈ మెసేజ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆహ్, భూలోకంలోని నేరాలు, పాపాలు అని చెప్పేసి ఇంకొకటి ఇస్తున్నారు మెసేజ్ మనకు. దేవుడు తమకు తాము సాయం చేసుకునే వారికి సహాయపడతాడు అని చాలా సార్లు విన్నాం మనం. మనం కూడా అంటాం ఇది అక్షర సత్యం. ఏమని? దేవుడు తమకు తాము సాయం చేసుకునే వారికి సాయపడతాడు అని అనడం అనేది ఇది అక్షర సత్యము. ఇది నిజం అని జెప్తున్నారు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు నిజమైన నియమం ఇది. అంటే నేను ఎదగాలి అని ఎవరైతే ప్రయత్నం జేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దైవ రక్షణ, దైవ సాయం అనేది ఉంటుంది. అది దైవ నియమం అని చెప్తున్నారు. ఒకవేళ మీరు నిమ్నమైన ఆవరణలో ఉన్నారనుకోండి, ఉన్నత స్థాయికి వెళ్ళాలనే కోరిక ఉండి, దానిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారనుకోండి, దేవుడు చేయగలిగిన సాయమంతా చేస్తాడు. అంటే ఈ ఆవరణల గురించి చెప్పారు గదా! లోయెస్ట్ ఈ 1, 2 ఇందులో ఉన్నవాళ్ళైతే సేమ్ మళ్ళీ అదే మెసేజ్ వీళ్ళు. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలనే కోరిక ఉండి, దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు అని చెప్తున్నారు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని భగవంతుడు కోరుకుంటాడు. మీరు నిజంగా సంతోషంగా ఉండాలని ఆయన భావిస్తాడు. అందువల్ల కొంచెం బాగుపడాలనే తపన మీకు కనబరిస్తే మీకు బోలెడంత సాయం లభిస్తుంది. కింది స్థాయిలో ఉన్న చాలామంది నేనెవరికీ హాని చెయ్యలేదు. దైవభీతి ఉన్న మనిషిని నేను ఎన్నడూ ఏ నేరము చెయ్యలేదు అంటారు. అంటే ఈ కింది తలాలలో వాళ్ళు ఏమంటారు వాళ్ళకి వాళ్ళే నేనెవ్వరికీ ఏం హాని చేయలేదు. నాకు దైవభీతి అంటే తప్పులు చేస్తే పనిష్మెంట్‌లొస్తాయి అనే భీతి నాకుంది. నేను ఎన్నడూ ఏ నేరము చెయ్యలేదు అంటారు. మీరు ఎన్నడూ నేరాలు చేసి ఉండకపోవచ్చు కానీ, మీరు చాలా పాపాలు చేసి ఉండవచ్చు. భూలోకంలో మనుషుల శాసనాలు దేవుడికి పట్టవు. మీ లోకంలో నేరం అనిపిచ్చేది పాపం కాకపోవచ్చు. అంటే భూలోకంలో ఉండే నియమాలు, ఆత్మలోకంలో ఉండే నియమాలు అనేవి 2 ఒకటి కావు అంటున్నారు. అంటే ఇక్కడ నేరము అనిపిచ్చేది, పాపము అనిపిచ్చేది ఆత్మలోకంలో అది నేరం లాగానే కన్సిడర్ కూడా చేయకపోవచ్చు అంటున్నారు. పాపం నేరం కాకపోవచ్చు. ఉదాహరణకు స్వార్థపూరితంగా ఉండడం నేరం కాదు. లోపలంతా కుళ్ళు పెట్టుకొని ప్రపంచానికి సదాత్మలా కనబడటం కూడా నేరం కాదు. ఇది నేరం కాదు కానీ పెద్ద పాపం. అంటే ఇక్కడ నేరము, పాపము రెండిటికి తేడా జెప్తున్నారు. నా లోపల స్వార్థపూరితమైన గుణాలున్నాయి. అంటే నేను ఏ పని చేసినా అందులో నాకు మంచి ఉందంటేనే నేను జేస్తా. నాకు ఉపయోగపడతదంటేనే నేను చేస్తా. అది స్వార్థం కదా! అట్లాంటి గుణం ఉంటే అది నేరమే కాదు. కానీ పాపం అంటున్నారు. లోపలంతా కుళ్ళు పెట్టుకొని ప్రపంచానికి మంచివాడిలాగా ముసుగేసుకొని లోపల కుళ్ళుకుంటూ ఉండడం కూడా నేరం కాదు. కానీ అది పాపమే అని చెప్తున్నారు.
అందువల్ల మనుషులు చేసిన శాసనాలను అతిక్రమించడం వంటి పనులు పాపాలు కావని గుర్తించండి. ఇక్కడ పాపమే అనంటే ఎట్లా పాపమైంది అది అనంటే, మనము ఈ గుణాలతో ఎదుటి వాళ్ళను ఖచ్చితంగా బాధపెడతాం. మన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని బలి చేస్తూ ఉంటాము. ఇట్లాంటి గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ పని చేసినా గూడా అందులో వాళ్ళ స్వార్థం ఉంటది కాబట్టి ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా బలైతూ ఉంటారు. అది పాపమైతది ఖచ్చితంగా. అందుకే అది నేరం కాదు కానీ పాపము అంటున్నారు. పాపం చేయడం అంటే దైవ నిర్దేశిత నియమాలను ఉల్లంఘించడం. మీ లోకంలో చాలా పాపాలను పాపాలుగా అనుకోరు. సర్వశక్తిమంతుడైన భగవంతుడి నియమాలను గురించి భూలోకంలోని వారు పొరబడతారు. చాలా పాపాలను పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఏంటి? జంతువుల బలి. అదసలు పాపం అనుకోరు. కానీ అది ఎంతో, ఎంతో ఘోరమైన పాపం. సర్వశక్తిమంతుడైన భగవంతుడి నియమాలను గురించి భూలోకంలోని వారు పొరబడతారు. చాలా పాపాలను పట్టించుకోరు. కొన్నింటిని అసలు పాపాలే అనుకోరు. భూలోకంలోని వారు ఏ పాపాలు చేస్తే తమ నిజ నివాసమైన ఆత్మలోకంలోని నిమ్న స్థాయిలకు చేరుతామో తెలుసుకొనడం మంచిది కాదా? ఏమంటున్నారిక్కడ? కొన్నింటిని అసలు పాపాలే అనుకోరు. భూలోకంలోని వారు ఏ పాపాలు చేస్తే తమ నిజ నివాసమైన ఆత్మలోకంలోని నిమ్న స్థాయిలకు చేరుతామో తెలుసుకొను. అంటే ఎట్లాంటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఆరో ఆవరణ నుంచొచ్చాడు. ఇక్కడ భూమి మీదున్న మాయతో, ఇక్కడ ఉన్న అజ్ఞానంతో ఒక తప్పు పని చేశాడు. చేసి ఆరో ఆవరణ నుంచి ఎక్కడికి పడిపోతాడు? నాలుగో ఆవరణకు పడిపోతాడు. దేనివల్ల? ఆ జ్ఞానం లేకపోవడం వల్ల. సో, ఇక్కడ ఏమంటున్నారు? అవి తెలుసుకోవడం మంచిదా? కాదా? ఈ నిమ్న స్థాయిలు అంటే ఏంటి? ఏది పాపము? ఏది ఆహ్, నేరము అనేది ఈ జ్ఞానం మనం తెలుసుకోవడం మంచి విషయమా? కాదా? అని చెప్పేసి అడుగుతున్నారు. వీళ్ళు నెక్స్ట్ డే ఇచ్చిన ఇంకో మెసేజ్ ఏంటంటే పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రతి మాటకి చిన్న చిన్న స్టోరీలొస్తూ ఉంటాయి నెక్స్ట్ ముందు ముందు మీకింకా బాగా అర్థమవుతుంది. పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. ఇక్కడ చెప్పే విషయం ముఖ్యమైంది. శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొనడంలో ఎటువంటి పొరపాటు చెయ్యకూడదు. దుష్టులు తమ దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలో నడిస్తే దైవం ఆశ్రయమిస్తాడని అంటారు. నిజమే. దేవుడు ఆశ్రయమిచ్చి, వారు ఉన్నతంగా ఎదగడానికి సాయం చేస్తాడు. కానీ దీనర్థం దుష్టులు సన్మార్గానికి వస్తామనగానే దేవుడు వారిని క్షమించేసి స్వర్గానికి ఆహ్వానం పలుకుతాడని కాదు. అంటే పరీక్షలు జరుగుతాయి. నిజంగా వీడు సన్మార్గంలోకొచ్చాడా అనేది ఖచ్చితంగా అన్ని రకాల పరీక్షలు జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా సన్మార్గంలో నడుస్తున్నాడా లేదా అనేది దాని తర్వాతనే నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దాం. ఖచ్చితంగా కాదు. ఏమైనా సరే మీరు చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే. తప్పదు. మీకు మారాలనే కోరిక నిజంగా ఉంటే, దేవుడు తప్పనిసరిగా సాయం చేస్తాడు. మీరు చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపం చెందితేనే ఇది జరుగుతుంది. మీరు మళ్ళీ పాతదారిలోకి వెళ్లరని దేవుడు నమ్మాలి. అప్పుడే ఇప్పుడిక్కడ దేవుడు అనంటే మన అంతరాత్మ అనుకోవచ్చు, మన పూర్ణాత్మ అనుకోవచ్చు. ఇక్కడ పూర్ణాత్మ అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కానీ మీకు ముందు ముందు అర్థమవుతుంది. అప్పుడే త్వరగా ఎదగడానికి ఆయన సాయం చేస్తాడు. ఎప్పుడు ఏమంటున్నారు? నిజంగా మనం పశ్చాత్తాపం చెందితే అది జరుగుతుంది. మళ్ళీ పశ్చాత్తాపపడి కొన్ని రోజులు రియలైజ్ అయిపోయి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాతదారిలోకే వీడు వెళ్ళడు అని చెప్పేసి దేవుడు నమ్మినప్పుడు అది జరుగుతుంది అంటున్నారు. తర్వాత ఎదగడం అంటే దేవుడు మిమ్మల్ని నేరుగా ఉన్నత ఆవరణలకు తీసుకొని వెళ్తాడని కాదు. ఆయన మీకు మార్గదర్శకుడిగా ఉంటూ, మంచి మార్గంలో మీ కర్మకు ఎలా పరిహారం చేసుకోవాలో బోధిస్తాడు. ఈ మార్గాన్ని మీకు చూపి ఉన్నత ఆవరణలోకి మీరు త్వరగా చేరుకునేలా చేస్తాడు. ఏం చేస్తాడు? డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మిమ్మల్ని ఉన్నత ఆవరణలోకి పడేయడు. ఏమంటున్నారు అంటే మంచి మార్గదర్శకుడుగా ఉంటాడంట. సరైన దారిలో ఎలా నడవాలి అనేది కొన్ని రోజులు మార్గాన్ని మార్గదర్శకుడుగా ఉంటూ మనల్ని నడిపిస్తాడు. ఏ కర్మకు ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా బోధిస్తాడు. ఈ మార్గాన్ని మీకు చూపి ఉన్నత ఆవరణలోకి మీరు త్వరగా చేరుకునేలాగా సహాయం చేస్తాడు.
అంటే ఎవరో ఏదో చెయ్యరు. మనమే చేసుకోవాలి అన్నీ. కాకపోతే వాళ్ళు గైడ్ మాత్రమే చేస్తారు అని చెప్తున్నారు. ఒక్క క్షణం చెడ్డగా ఉండి, మరుక్షణం దైవధ్యానం చేసి, పూజ చేస్తే మీరు స్వర్గానికి చేరిపోతారని అనుకోకండి. మత గురువు దగ్గర తప్పు ఒప్పుకొని దేవుడు క్షమించేశాడని భావించడం తెలివి తక్కువతనం. నేనింతకు ముందు చెప్పినట్లుగానే ఆ మత గురువు మీకన్నా పాపి అయి ఉండవచ్చు. మిమ్మల్ని క్షమించడానికి అతనెవరు? సర్వశక్తిమంతుడైన భగవంతుడు మాత్రమే మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని క్షమించగలడు. అది కూడా మీరు నిజంగా పశ్చాత్తాపపడితేనే. మీ ఆంతరంగిక ఉద్దేశం మంచి మార్గంలో నడవాలనే కోరిక మాత్రమే లెక్కలోకి వస్తుంది. అంటే మన ఆంతరంగిక ఉద్దేశం దేవుడంతటా ఉన్నాడు. అన్నిటిని చూడగలుగుతాడు. ఆయనని మనం మోసం చెయ్యలేం కదా! మన అంతరంగంగా నిజంగా సంపూర్ణమైన మార్పు మన లోపల వచ్చిందా? మనం అంతరంగంగా మన ఉద్దేశం ఏంటి? నిజంగా మనం మంచి మార్గంలో నడవాలనే కోరిక మనస్ఫూర్తిగా మనకుందా? అనేవి ఇవన్నీ లెక్కలోకొస్తాయి అంటున్నారు. సత్యమైన నిజాయితీ కలిగిన దయార్థ జీవితం గడుపుతూ సర్వశక్తిమంతుడైన దైవాన్ని చేరడం ఒక్కటే మీ ఆంతరంగిక కోరిక అయి ఉండాలి. ఏంటది? నిజాయితీ కలిగి సత్యమైన నిజాయితీ కలిగిన దయార్థ జీవితం గడుపుతూ సర్వశక్తిమంతుడైన దైవాన్ని చేరడం ఒక్కటే మీ అంతరంగిక కోరికై ఉండాలి. ఒక వ్యక్తి సామాన్యుడుగా ఉండవచ్చు. ఎవరూ అతడి వైపు రెండోసారి చూడాలని అనుకోకపోవచ్చు. అతడెంతో వినయంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. మీ లోకంలో అతనంత లెక్కపెట్టగలిగిన మనిషి కాకపోవచ్చు కానీ, ఆత్మలోకంలో మాత్రం భూలోకంలోని గొప్పవారి కన్నా ఎంతో ఉన్నతుడుగా కావచ్చు. అంటే ఒక వ్యక్తి చూడ్డానికి ఏదో ఆడంబరంగా, డబ్బుండి, ఉన్నతమైన స్థాయిలుండి, బాగా చదువుకొని, చాలా గొప్పగా కనబడుతున్న వ్యక్తిలాగా ఉన్న వ్యక్తులను చూసి జనరల్‌గా ఏం చేస్తాము, గొప్పవారికి వాళ్ళందరితో కన్నా వాళ్ళని చూసినప్పుడు ఓహ్! ఈయన ఎంతో గొప్ప వ్యక్తి అని మామూలు ప్రజలు అనుకోవచ్చు మీ భూలోకంలో. కానీ ఒక వ్యక్తి ఒక సామాన్యంగా ఉన్నాడు. ఆయనకేం తెలీదు. వినయంగా ఉండి ఆయన పని ఆయన మాత్రమే చేసుకుంటూ పోతాడు. ఏ ఆడంబరాలున్న వ్యక్తి కాదు. పెద్దగా మాట్లాడడు. ఆయననసలు భూలోకంలో ఎవరు పట్టించుకోరు. కానీ మా ఆత్మలోకంలో మాత్రం ఇద్దరిట్లల్లో ఈ ఈ సామాన్యంగా ఉన్న వ్యక్తే ఉన్నతమైన వ్యక్తిగా ఉండవచ్చు. అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అందువల్ల భూలోకంలో ఏది సదాత్మో, ఏది దుష్టాత్మో గుర్తించడం కష్టమని మీరు గ్రహించి ఉంటారు. ఈ ఆత్మల మధ్య ఎంతో తేడా ఉంటుంది. అయినా గాని వాటి మధ్య భేదాన్ని మీరు గుర్తించలేరు. ఎందుకంటే ఆత్మ స్పందనలను గాని, తేజోవలయం గాని మీరు చూడలేరు. అంటే తాడై ఉన్నప్పుడు మన చుట్టూ ఆరాని చూడగలుగుతాం. ఈ ఆరాను బట్టి ఆ ఆత్మ, ఆ వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అనేది తెలిసిపోతుంది. ఈ తేజోవలయం అంటే ఆరా అని అర్థము. మీరు చూడలేరు కాబట్టి, ఆ ఆత్మ యొక్క స్పందనలనేవి మీకు అర్థం కాదు కాబట్టి, ఈ భేదాన్ని మీరు గుర్తించలేకపోవచ్చు అంటున్నారు. సదాత్మ ఏదో, దుష్టాత్మ ఏదో అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టం. చాలా సార్లు భూలోకంలో ఒక వ్యక్తిని ఎంతో పవిత్రుడు, మంచి వ్యక్తి అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి అత్యంత దుష్టాత్మ కలిగిన వాడై ఉండొచ్చు. నటిస్తూ ఉంటారు కదా! ఎవరు మంచివాళ్ళు, ఎవరు కాదు అనేది గుర్తించలేకపోవచ్చు భూలోకంలో అని చెప్తున్నారు. ఆత్మలోకంతో మీరు సురక్షితంగా మాట్లాడగలిగితే మార్గదర్శకత్వం తీసుకుంటే అంటే మన చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మనం కనెక్షన్ తీసుకున్నప్పుడు, వాళ్ళు మనకు మెసేజెస్ ఇచ్చినప్పుడు నిజంగా ఒక వ్యక్తి వాడు సరైన వాడా కాదా అనేది తెలుస్తుంది అంటున్నారు. నిరంతరం దుష్టాత్మల సహచర్యం, ప్రభావాలకు లోబడి మోసపోయి నిమ్న స్థాయికి వెళ్ళకుండా ఉండగలరని మీకు సలహా ఇస్తున్నాం. అంటే ఎవరితో అయితే మీరుంటున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి.
వ్యక్తి గురించి అన్ని విధాలుగా తెలుసుకొని, ఆ వ్యక్తులతో మీరు ఉండాలి. వాళ్ళకి సాయం చేసినా, వాళ్ళతో స్నేహం చేసినా, వాళ్ళతో ఉంటున్నామంటే, వాళ్ళు నిజంగా పైకెలా ఉంటున్నారు, లోపలెలా ఉంటున్నారు అనేది మనకు పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉండగలగాలి. లేదు అంటే, వాళ్ళతో పాటు మనకు తెలియకుండా వాళ్ళకు సహాయాలు చేసి, వాళ్ళలాగానే మనం కూడా పడిపోవచ్చు అనేది వీళ్ళు చెప్పే మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ ఏమంటున్నారిక్కడ అంటే, దయ్యాలు లేవు అనేది టాపిక్ మీద నెక్స్ట్ మెసేజ్ ఇస్తున్నారు. మిమ్మల్ని ఊరించటానికి ఉంటాయంటారు. విశ్వంలో దయ్యం లేదు. కానీ ఎంతమంది దుష్టులుంటే అన్ని దయ్యాలున్నట్టే. చూడండి ఇక్కడ 2 డిఫరెంట్ ఉన్నాయి. దయ్యాలు లేవు అంటున్నారు. మళ్ళీ ఎంతమంది దుష్టులుంటే అన్ని దయ్యాలున్నట్టే అంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మలోకంలోని నిమ్న స్థాయిలలోనూ, భూలోకంలోనూ కూడా అని మేమంటున్నారు. అంటే వాళ్ళ ఆత్మలోకంలోనూ ఉంటారు. ఇట్లాంటి దుష్టులుగా ఉండే దయ్యాలు భూలోకంలోనూ కూడా ఉంటారు అంటున్నారు. ఈ దయ్యాలు మీ లోకాన్ని బతకడానికి వీలు లేని నరకాన్ని చేశాయి. భూలోకంలో మీరంతా కలిసి ఉంటారు. సదాత్మలు, చెడాత్మలు, దుష్టాత్మలు కానీ ఇక్కడ సదాత్మలు, చెడాత్మలతో కానీ, దుష్టాత్మలతో కానీ కలిసుండవు. ఆవరణాలు విడదీస్తున్నాయి గదా! కానీ భూమి మీద మనకట్లాంటి ఛాన్సెస్ లేవు. మన పక్కనున్నవాడు ఎట్లాంటి వాడో తెలీదు. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలీదు. మనకేం తెలీదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు పైకి కనిపించిన దాన్ని బట్టి వాడు మంచివాడా, కాదా అని మనం అనుకుంటాం. భూమి మీద అన్ని రకాల ఆత్మలుంటాయి. కానీ ఆత్మలోకంలో మాత్రం అట్లా ఉండదు అంటున్నారు. సదాత్మలన్నీ ఒక చోట ఉంటాయి. ఇక్కడ ఆత్మలోకంలో అయితే చె సదాత్మలన్నీ ఒక చోట, చెడు ఆత్మలన్నీ ఒక చోట, దుష్టాత్మలన్నీ ఒక చోట ఉంటాయి. ఇక్కడ సదాత్మలు అనంటే మంచి చేసే ఆత్మలు. చెడు ఆత్మలు అంటే మీకు తెలుసు. దుష్టాత్మలు అంటే ఇక దుష్టులు. చెడు అంటే మంచి చెడు తెలియని విచక్షణ లేని వాళ్ళు చేసే పనులు చెడు పనులుగా ఉంటాయి. దుష్టులంటే ఇక వాడు మంచి అనేది ఉండదు. వాడు ఎంతసేపు ఆహ్, ఆహ్, స పక్కన వాళ్ళని హింసిస్తూ బాధలు పెడుతూ ఉండేవాడు దుష్టుడు. ఆత్మలోకంలో దుష్టాత్మ హాని చేస్తుందని, చెడు ఆత్మ మోసం చేస్తుందని భయపడనవసరం లేదు. ఇక్కడ సదాత్మలన్నీ ఒక చోట సామరస్యంగా, ప్రేమగా కలిసి ఉంటాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఎవరికీ హాని తలపెట్టకుండా ఉంటాయి. ఏమంటున్నారిక్కడ, ఈ ఆత్మలోకంలోకొచ్చిన తర్వాత మిగతా మిగతా ఆత్మలు మనల్ని మోసం చేస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మలోకంలో సదాత్మలన్నీ ఒకచోట సామరస్యంగా అంటే ఐక్యంగా, ప్రేమగా కలిసి ఉంటాయి. అంతేకాదు ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఎవరికీ హాని తలపెట్టకుండా ఉంటాయి అంటున్నారు. చెడు ఆత్మలు ఒకే చోట ఉంటూ పరస్పరం మోసగించుకుంటాయి. ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య ఉంటుంది. మోసం, చెడు భావనలు ఉంటాయి. అంటే ఏ గుణాలున్నాయో ఆ గుణాలు డబుల్, త్రిబుల్ అయిపోయి ఉంటాయన్నట్టు. ఒకేలాంటి గుణాలున్న వాళ్ళందరూ ఒక చోట మంచి వాళ్ళకంతా మంచిగానే కనిపిస్తూ ఉంటది. మంచి వాతావరణంలోనే ఉంటారు. చెడు వాళ్ళందరూ ఒక దగ్గర చేరితే ఏముంటుంది? అంతా చెడ్డగానే ఉంటుంది. అన్నీ ఒకరినొకరు మోసం చేసుకుంటూ, హింసించుకుంటూనే ఉంటారు కదా! అదే చెప్తున్నారిక్కడ. పరస్పరం వీళ్ళేం చేస్తారు చెడు ఆత్మలు ఒక చోట ఉంటూ, పరస్పరం ఒకరినొకరు మోసగించుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య ఉంటుంది. మోసం, చెడు భావనలు ఉంటాయి. మానసికంగా కూడా పరస్పరం చిత్రహింసలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే బాగుపడాలనుకునే చెడు ఆత్మలు సాయం కోరితే చాలు. ఈ సాయాన్ని నిజాయితీగా కోరితే చాలా ఉన్నత ఆవరణల నుంచి వెంటనే సాయం అందుతూ ఉంటుంది. ఉన్నత ఆవరణలోని దయగల ఆత్మలు వీరిని బాధల నుంచి తప్పించడానికి వెంటనే వస్తాయి. నిమ్న ఆవరణలో ఉన్న దుష్టాత్మలు ఆధ్యాత్మికంగా ఎదగడం చాలా కష్టం. వారి చుట్టూ ఉండే దుష్టాత్మలు వారిని మరింత దుష్టంగా చేస్తాయి. దుష్టాత్మలు తమ ఆత్మల నుంచి ఎటువంటి మంచిని రానియ్యవు. ఏదన్నా లోపల వాళ్ళకి మారాలనే ఉద్దేశాన్ని అసలు రానివ్వవంట. వాళ్ళు ఇంకా దుష్టంగా తయారయ్యేలాగానే ఈ ఆత్మలు తయారు చేస్తాయి అంటున్నారు. ఎంతో దుష్టాత్మ కూడా ఒక్కోసారి పరిమిత కాలంలోనే బాగుపడుతుంది. కొన్ని దుష్టాత్మలు మాత్రం శతాబ్దాల తరబడి నిమ్న ఆవరణలోనే ఉండిపోతాయి. వారికి బాగుపడాలనే కోరిక ఉండదు.
వీరు తాము ఒంటరి వారమవుతామని, బాగుపడాలనుకునే వారిని నివారిస్తుంటారు. అంటే ఇక్కడేంటిది, వీడు పక్కన వాడు మంచివాడయిపోయాడనుకో, వాడు రియలైజ్ అయ్యాడంటే, అంటే పశ్చాత్తాపపడ్డాడంటే, ఉన్నత ఆవరణ నుంచి ఉన్నతాత్మలొచ్చి సహాయం చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాయి. నేను ఒంటరివాడినయిపోతా. కాబట్టి వాడు కూడా మారిపోకుండా ఉండడానికి ఎప్పుడు వాళ్ళను దుష్టదారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాయంట. అందువల్ల నిమ్న ఆవరణల నుంచి పైకి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు కిందికి లాగుతూనే ఉంటారు కాబట్టి పైకి రావడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. అయితే నిజాయితీగా పశ్చాత్తాపం చెందితే అసాధ్యమేమీ కాదు. ప్రియమైన పాఠకులారా, ఇతరులను కూడా తమలాంటి దుష్టాత్ములుగా చేసేవారే అసలైన దయ్యాలు. ఇక్కడ దయ్యాలు లేవు అన్నారు కదా! అసలు మరి ఏంటి అంటే, ఎవరైతే ఇతరులకు కూడా తమలాంటి దుష్టాత్మలుగా చేసేవారే అంటే, ఎదుటి వాళ్ళకు కూడా ఎవరైతే ఘోరమైన కష్టాలనిచ్చేవాళ్ళు, ఈ ఇట్లాంటి సరికాని గుణాలతో ఉన్నవాళ్ళు, బాధ పెట్టాలనే గుణాలతో ఉన్నవాళ్ళే, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇ భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు పక్కనుండి వేధిస్తూనే ఉంటాడు వాడు. చనిపోయిన తర్వాత కూడా అదే నేచర్ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి గూడా వాడేం జేస్తాడు, అదే మనస్తత్వంతో ఎదుటి ఆత్మలను కష్టాలు పెడుతూ ఉంటారు. వాళ్ళే అసలైన దయ్యాలు అంటున్నారు. అంటే మంచి మనిషి చనిపోతే బానే ఉంటుంది. చెడు మనిషి చనిపోతే వాడే దయ్యమైతాడు అంటున్నారు. ఎందుకంటే వాడి మనస్తత్వమే పక్కనుండి బాధ పెట్టడం కాబట్టి. ఇతరులు ఉన్నత ఆవరణలకు చేరాలని కోరుకుంటే ఇది తమ శక్తి. ఒక్క సెకండ్ ప్లీజ్. ఇతరులు ఉన్నత ఆవరణలకు ఇప్పుడు ఇక్కడ ఇతరులు ఉన్నత ఆవరణలకు చేరాలని కోరుకుంటే, ఇది తమ శక్తి కొద్దీ వారిని నిరుత్సాహపరిచి, చివరకు మీరు పైకి ఎదగకుండా హాని కూడా చేస్తారు. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన భగవంతుడి గురించి మాట్లాడుకుందాం. దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఆయన గురించి తెలుసు. స్వర్గంలో ఉండే మన మంత్రి, మన విశ్వాసానికి మరెన్నో ఇతర విశ్వాలకు రాజు. సారీ. స్వర్గంలో ఉండే మన మంత్రి, మన విశ్వానికి మరెన్నో ఇతర విశ్వాలకు కూడా రాజు. ప్రేమ, దయ, న్యాయం, వివేకం మూర్తీభవించిన వాడు దేవుడు. స్వర్గంలో ఉండే న్యాయ దేవత. ఏ ఆత్మను గురించి పొరపాటు పడడు. మిమ్మల్ని బాగుపరచడమే ఆయన ఉద్దేశం. మీలోని దుష్టభావాలను పారద్రోలడం, మీ ఆత్మను పవిత్రీకరించడం, మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే ఆయన ఏకైక ఉద్దేశం. అతని నిమ్న ఆవరణలలో కూడా ఆత్మలకు సహాయం చేయటానికి ఆయనకు సహాయకులు ఉన్నారు. ఆయనేం సరికాని వ్యక్తులు, వీళ్ళు చెడ్డవారు అని చెప్పేసి ద్వేషించడు దైవం అనేవాడు. ఆయన ఎప్పుడూ ప్రేమతో మారాలనుకునే వాళ్ళకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమతో, దయతో ఉంటాడు అని చెప్తున్నారు. అది నిమ్న ఆవరణలలో కూడా ఉన్న ఆత్మలకు కూడా సహాయం చేయటానికి ఆయనకు సహాయకులు ఉన్నారు. దేవుడి కరుణ, ప్రేమ ఎప్పటికీ ఉంటాయని మీరు నమ్మవచ్చు. అత్యంత దుష్టాత్మలను కూడా ఆయనే ఉన్నత ఆవరణలకు తీసుకొని రాగలడు. ఇది ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్.